వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 20వ తారీఖు శనివారం. ఈరోజు పాడ్యమి పూర్తిగా ఉంది. మూలా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. చాంద్రమానాన్ని అనుసరించి పుష్యమాసం ప్రారంభమైంది. అలాగే శిశిర ఋతువు కూడా ప్రారంభమైంది. ఇప్పుడు 12 రాసుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. ఒక నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త కానీ, వ్యాపారపరమైనటువంటి ఒక ఆదాయం కానీ అందుకునే దిశగా ఈరోజు మీరు ముందుకు వెళ్తారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మీకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సృజన సహకారంతో పాటు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయండి. గురువులకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం ఉన్నప్పటికీ మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేసి సంతోషంగా ఉంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక సంతోషాన్ని, మీ మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితిని ఈరోజు మీరు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి విషయంలో కూడా ఆందోళన జరుగుతుంది. అశాంతికి, నిరాశకు గురవుతారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితాదేవి ఆరాధన చేయండి. తల్లికి నమస్కరించి తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజు దశమంలో శని సంచరించడం వల్ల, కర్మకారకుడు దశమంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనిభారం పెరిగినప్పటికీ తగిన గుర్తింపు, ఫలితాన్ని అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగంలో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, స్త్రీలతో మనస్పర్ధలు, అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం ఉంది. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి ఆరాధన, వయోవృద్ధులైనటువంటి స్త్రీలకు చేతనైనంత వరకు సహాయం కానీ, వైద్య సేవలు కానీ అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున భాగ్యములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలను అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం ఒక విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, సీతారామచంద్రమూర్తి ఆరాధన చేయండి. మానసిక వికలాంగులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. శివపార్వతుల ఆరాధన చేయండి.
వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం కానీ సేవ కానీ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి ఈ శనివారం రోజున షష్టమంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో పాటు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చతుర్థములో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, భూవాహన సమస్యలు, జన సహకార లోపం, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. పేద విద్యార్థులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ శనివారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఇంటా బయట స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. కనకదుర్గాదేవి ఆరాధన చేయండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ శనివారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, అధికారులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యారాధన చేయండి. తండ్రి ఆశీస్సులు అందుకోండి. మరింతగా మంచి ఫలితాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ శనివారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక శుభవార్తను అందుకుంటారు. ఒక అవకాశాన్ని అందుకుంటారు. సంతోషకర వాతావరణము, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని ఈరోజు అనుభవిస్తారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశ ఆరాధన చేయండి. గణపతి స్వామి ఆలయంలో మీ చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, తల్లి విషయంలో నిరాశ కలగడానికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలిత ఆరాధన చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సాయం కానీ అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, చాముండేశ్వరి ఆరాధన చేయండి. వయోవృద్ధులకు చేతనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ శనివారం రోజున
దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు, అభివృద్ధిని అందుకుంటారు, ఆదాయం కూడా అందుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల మీ మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు వెళ్తాయి. మంచి లాభాలను, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, ఆదాయం కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతి, వ్యాపారపరమైనటువంటి నష్టాలు, అసౌకర్యమైనటువంటి కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, సీతారామచంద్రమూర్తి ఆరాధన చేయండి. పేద స్త్రీలకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.